గేదెలకి కామవాంఛ శీతకాలంలో మాత్రమే పుడుతుంది. ఆవులకి కామవాంఛ వేసవికాలంలో మాత్రమే పుడుతుంది. కుక్కలకు కూడా కామవాంఛ చిత్తకార్తెలో మాత్రమే పుడుతుంది. ఎప్పుడంటే ఎప్పుడు దీనికి సిద్ధమయ్యేవాడు దిక్కుమాలిన మనిషి ఒక్కడేనండి. వాటికంటే హీనమైన వాడు మనిషి ఒక్కడేనండి. వీడికి కార్తె లేదు, సమయం లేదు, పగలు లేదు, అర్ధరాత్రి లేదు, అమావాస్య లేదు, ఏమీ లేదు. ఎప్పుడూ యథవసంతాయి. కనీసం జంతువులకైనా ఒక సీజన్ ఉంది. ఫర్ వీ నో సీజన్ ఎట్ ఆల్ ఫర్ అస్. ఆడ మగ మొత్తం అంతా అలా తయారయ్యే రోజు పత్రికల్లో వార్తలు చూస్తుంటే విచిత్రంగా ఉంది. ఇక్కడ ఒంటరిగా అమ్మాయిని అబ్బాయిని నమ్మడానికి వీల్లేదండి వేళ. అలాగని నమ్మకుండా ఉండలేము. ఏం చేస్తాం, మన పనులు మనకున్నాయి. ఇక్కడ వాళ్ళు ఎదిగారు, మనం కూర్చుంటే మాత్రం వింటారా? ఈ ఫోన్ ఒకటి వచ్చిన చేతిలో, ఎవరిని రమ్మంటారో తెలియదు, ఎవరిని పొమ్మంటారో తెలియదు. ఈ అబ్బాయి ఎవరితో మాట్లాడతాడో తెలియదు. ఇంతవరకు చూసిన సంబంధాలన్నీ పోతాయి మొత్తం. ఇక్కడ నేను అవతూనే ప్రేమించానంటాడు. తండ్రి చచ్చిపోవాలి. ఇక్కడ కులం ఏమిటో మతం ఏమిటో తెలుసుకోలేక. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? శీలం గురించి ఎవరు సంసారాల్లో మాట్లాడడం లేదమ్మా. రాణి పద్మిని గురించి చెప్పండి, అరుంధతీదేవి గురించి చెప్పండి, ద్రౌపదీదేవి గురించి చెప్పండి, సీతాదేవి గురించి చెప్పండి అమ్మా. వాళ్ళ కథలు చెప్పండి. ద్రౌపది 5 చేసుకుందంటే పూర్వజన్మ కర్మ కారణంగా వ్యాసుడు కృష్ణుడు చెబితే చేసుకుందమ్మా. ఆవిడ వేరే వాంఛతో చేసుకోవాలి. ఆవిడ అర్జునుడిని మాత్రమే పెళ్లి చేసుకుంది. భారతం చదివితే అర్థం. అందుకే ఆవిడని పంచపతివ్రతల్లో చేర్చారు. ఈ కథలు చెప్పాలి పిల్లలకి. ఇవాళ మన పాఠ్యాంశాల్లో లేవు. మొహమాటం లేకుండా చెబుతున్న కేంద్ర ప్రభుత్వం పెట్టిన నూతన విద్యా విధానం ప్రకారం హిందూ పురాణాలు మళ్ళీ పాఠ్యాంశాలు అయ్యే వరకు దేశం బాగుపడే సమస్య లేదండి.